అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అంట్లే కదా ఏముందని మాత్రం అనుకోకండి. ఒక్కసారి ఈ వీడియోని పరీక్షించి చూడండి. ఆవిడ మా అమ్మగారు అన్నమాట. అయితే అక్కడ ఒక చిన్న బకెట్లో వాటర్ పెట్టుకొని ఉంది కదా, ఆ అంటులు ఏమన్నా కానీ చాలా ఉన్నాయి కదా, ఆ అంటులన్నీ కూడా ఆ బకెట్లో ఉన్న నీళ్లు అయిపోకుండా కడుగుతుంది. అలాగని ఆ అంట్లు శుభ్రంగా తోమదని కాదు, కడగదని కాదు, చాలా తెల్లగా మెరిసే విధంగా కడుగుతుంది, తోముతుంది, కడుగుతుంది. అది ఏ విధంగా అన్నది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ బకెట్లో ఉన్న నీళ్లు ఉన్నవి ఉన్నట్టుగానే ఉంటాయి అన్నమాట. కానీ అంట్లన్నీ కూడా శుభ్రమయ్యి ఆ బుట్టలోకి వస్తాయి. ఎలాగన్నది ఒక్కసారి చూడండి. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, పెద్దవాళ్ళు చేసే ఏ పనైనా సరే చాలా ఒక అద్భుతంగా, ఒక పర్ఫెక్ట్గా, ఒక సరి అయిన విధానంలో చేస్తారు. ఆ చేసే పనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అందులో ఒక మెసేజ్ ఉంటుంది. ఏ పని చేసినా కానీ వాళ్ళు చేసే పనిలో ఒక మెసేజ్ అనేది ఉంటుంది. అది మనం గుర్తించాలి, గమనించాలి, చూడాలి, చూసింది నేర్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా మరి అది శుభ్రంగా గట్టిగా తోమినట్టుగా కూడా అనిపించట్లేదు. ఆమె చేతిలో మురికిపోయిద్దా అన్నట్టుగా తోముతుంది. కానీ అవి కడిగాక వాటి రూపం చూస్తే ఎంత బాగా మెరుస్తున్నాయి అంట్లు. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం అంట్లు కడిగితే మనం ఒక పెద్ద బకెట్కి, పెద్ద బుట్టకి అట్లా నీళ్లు పెట్టుకుంటాము. లేదంటే ట్యాపులు, ట్యూబులు అలా వేసుకొని కడుగుతూ, తోముతూ, ఉతుకుతూ ఉంటాము. ఏ పని చేసినా కానీ ఎక్కువ వాటర్ కావాలి మనకి. చాలామందికి ఎక్కువ అలవాటు అన్నమాట. ఏంటంటే పెద్ద పెద్ద టబ్బులకి, పెద్ద పెద్ద బకెట్లకి పెట్టుకొని అంట్లు కడిగి తోమేసి కడిగేసి పక్కన పెట్టేస్తారు. చూడండి, ఆమె తోమింది, కడిగింది, తీస్తుంది వాటిని. అవి అసలు ఆ నీళ్ళు కొంచెం కూడా మురికి అవ్వవు, కొంచెం కూడా ఎంగిలి అనేది కనిపించదు. అదిగో చూడండి, చూపిస్తున్నాను కదా వీడియోలో. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మనం చూడవలసింది, గమనించవలసింది, నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుందండి. కానీ మనం పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనకు సోదిలాగా, నసలాగా అనిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏది చెప్పినా, ఏది చేసినా అందులో ఒక పర్ఫెక్ట్, ఒక విధానం అనేది ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఆ పని, ఆ విధానం అనేది మనం ఎంత జాగ్రత్తగా చేయాలని చూసినా మన జనరేషన్ వాళ్ళకైతే రాదు. అది వెనకటి రోజుల్లో వాళ్ళకి నీళ్లు లేని రోజులు చూశారు వాళ్ళు. వెనకటి రోజుల నుంచి కూడా వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు ఒక పొదుపు అనేది నేర్పించారు. పొదుపుగా ఏ పని ఎలా చేయాలి అన్నది వాళ్ళకు నేర్పించారు, వాళ్ళు నేర్చుకున్నారు. కానీ వీళ్ళు మనకు నేర్పించారు కూడా. కానీ మనం నేర్చుకోము, పట్టించుకోము అన్నమాట. నీ పని నీదే, మా పని మాదే అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాము. కొంతమంది విని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పినా వినకుండా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇది అంటులు తోమడే కదా, ఇందులో ఏముంది అంత అద్భుతము అంటులు వీడియో చూపించడానికి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నిజంగా మనలో ఎంతమంది వాటర్ అనేది వేస్ట్ చేయకుండా చేస్తున్నాము పని అనేది గమనించుకోవాలి. మనం అంటులు తోమితే, చాలామంది అంటులు తోమితే ఆ తోమిన ప్లేస్ అంతా అన్నం మెతుకులు, కూరలు, ఎంగిలి అంతా చాలా ఉంటుందన్నమాట. బండలన్నీ తర్వాత మరలా సర్ఫు, సబ్బు ఇవన్నీ వేసి కడగాలి, రుద్దాలి చీపిరితో. మళ్ళీ వాటికి ఇంకో బకెట్ నీళ్లు వాడాలన్నమాట. కానీ మా అమ్మ ఇక్కడ తోముతుంది, కడుగుతుంది, ఆ బకెట్లో నీళ్ళు చివరి వరకు అలానే ఉంటాయి. అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇది ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే, దీని గురించి చెప్పాల్సిందే, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇందులో ఆమెను చూసి అని చెప్పేసి.
నీళ్ళ గురించి నీళ్ళు ఎక్కువగా వాడినా ఒప్పుకోరు, ఎక్కువగా పారబోసినా ఒప్పుకోరు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కడవలతో బిందెలతో వెళ్ళి నీళ్లు చాలా దూరాలు పొలాలు వెళ్ళి మోసుకొని వచ్చి వాటిని వాడి మరి పిల్లలకి వాడి చాలా ఇదిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు పుష్కలంగా దొరికినా వాళ్ళు ఆ నీళ్ళని వేస్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ముందు నుంచి లేదు అలవాటు. కాబట్టి ఈ పద్ధతి ఈ విధానం అనేది మా అమ్మ దగ్గర ఉండంగా నేను సేమ్ ఇలానే చేసేదాన్ని. కానీ ఇంకా ఒక్కసారి ఆమె దగ్గర నుండి వచ్చాక కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత మనకి వాటర్ ఎక్కువగా రావడం, పని త్వరగా అయిపోయిద్దిలే అని చెప్పి ఇంకా నీళ్ళు ఎక్కువ ఎక్కువ పెట్టేసి కడగడం, తోమడం అలాగా చేసేదాన్ని. ఇప్పుడు నాకైతే నేను నా వీడియోస్ చూసినట్లయితే ఒక నల్లది పెద్ద టబ్బు పెట్టుకుంటా. అంట్లు కొంచెం ఉన్నా కానీ దాన్ని నిండా పెట్టుకుంటా. నీళ్ళన్నీ పారబోసేస్తా నేను. నాకు మా అమ్మ పని చూడగానే ఆశ్చర్యం వేసి వీడియో తీయాల్సిందే అనిపించింది. నేను వీడియో తీస్తున్నాను. ఆమె మళ్ళీ మాట్లాడుతూ అటు ఇటు చూస్తా, అటు జనంతో ఎదుటి వాళ్ళతో మాట్లాడుతా చక్కగా మరి చేస్తుందన్నమాట ఆ పని. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో అసలు వాటరు ఎంత పొదుపు చేస్తే డబ్బు కూడా అంత పొదుపు అయిద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అది ఎంతమందికి తెలుసో మరి నాకైతే తెలియదులే కానీ మా మా అమ్మమ్మ అయితే ఎక్కువ చెప్పిద్ది అనమాట. నీళ్ళు పారవేయకూడదు, నీళ్ళు ఎంతలా పారవోస్తే అంతలా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి అని చెప్పేసి. కనీసం వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళే బకెట్ ఉంటుందండి, ఒక 5 చెమ్ముల నీళ్ళు కంటే ఎక్కువ పట్టదు. కానీ అలాగని బాత్రూమ్ నీట్గా ఉండదా? ఉంటుంది, నీట్గానే ఉంటుంది బాత్రూమ్. అది నేను వీలైతే అంటే బాత్రూమ్ యొక్క నీట్నెస్ వాళ్ళు తీసుకెళ్ళే వాటర్ అవి చూపిస్తా. అంటే వాటర్ విధానం ఎలాగా అని, అంతేగాని ఈ వీడియో ముఖ్య ఉద్దేశం వేరే విధంగా కాదు. వేరే విధంగా అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ అండి, దయచేసి. నాకు మా అమ్మ అంటులు తోమే విధానం నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను. కాబట్టి దీని గురించి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వీలైతే ఓర్పుగా చూడండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీరు అదిగో ఆ పోసింది కదా ఇప్పుడు వాటర్, ఆ వాటరే ఇంకా అసలు ఆ బేషన్ కూడా తోమేసిద్ది అనమాట. కానీ ఆ బకెట్లో నీళ్ళు అలానే ఉంటాయి, మురికి కావు, ఎంగిలి అవ్వవు, స్వచ్ఛంగా ఉంటాయి ఆ నీళ్ళు. ఆమె మ్యాజిక్కే అదనమాట. ఫస్ట్ నుంచి కూడా మాకు అలానే నేర్పించింది. నేను అలానే చేశాను ఆమె దగ్గర ఉండంగా. కానీ మన సొంత పెత్తనం వచ్చాక ఇంకా మన విధానాలన్నీ మారిపోయినాయి అనమాట. ఎక్కువ వాటర్ పోసి కడగడం, మరలా తర్వాత గచ్చులు ఆ ఎంగిలి అదంతా అక్కడ వేసి మరలా అవి తర్వాత మరలా చీపురుతో కడగడం, అదంతా చాలా పని అండి. కానీ పెద్దవాళ్ళు అలాగా ఆగాలనేవి ఎక్కువ చేయరు అనమాట. చూడండి ఎంత జాగ్రత్తగా కడుగుతుందో, మళ్ళీ దాన్ని అందులో వేస్తుంది, తీసినా కానీ మళ్ళీ నీళ్ళు మురికి అవ్వట్లేదు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అయితే మా అమ్మ జీవితంలో జరిగినటువంటి ఒక చెడు సంఘటన అనమాట ఇది. చాలా చిన్న వయసులో జరిగింది నాకు. కానీ అది ఎప్పటికీ మనసులోనే మిగిలిపోయిందనమాట. అది ఆ బాధ అనేది మనసులోనే ఉండిపోయింది. అది తలుచుకున్నప్పుడల్లా నాకు గుండెల్లో నిజంగా ఏందో ఒకలాంటి బాధ అనేది బయటకు వస్తుందన్నమాట. మరి ఆమె తెలివైన పని చేసిందని అనుకోవాలో, తిక్కల పని చేసిందని అనుకోవాలో నాకైతే తెలియదు. కానీ ఒక్కసారి నేను మా అమ్మగారు ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలప్పుడు పుల్లలు ఉండేవండి, తమలపాకు తోటలు ఉండేవి. అవి ఎండిపోయాక పుల్లలుగా మారుతాయి అన్నమాట. అవి పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వస్తాయి, బాగా మంట వచ్చింది అనమాట వాటికి. అయితే ఇంకా అప్పట్లో గ్యాస్ పొయ్యిలు అనేవి రాలేదు ఇంకా. అయితే మా అమ్మ ఏం చేసిద్దంటే నాకు మా అన్నయ్యకి తీసుకొని వెళ్ళిద్ది, పొలం తీసుకొని వెళ్ళిద్ది. మాకు బడి లేనప్పుడు ఎండాకాలమే కదా, తోటలన్నీ కొంచెం ఎండిపోతూ ఉండేది, పంట అంతా అయిపోయి. అయితే అప్పుడు ఎండాకాలం పుల్లలకి తీసుకొని వెళ్ళేదన్నమాట నన్ను మా అన్నయ్యని. అయితే మేమిద్దరం వెళ్ళేవాళ్ళము. మోపులు మోసి మండలు వేసేదన్నమాట పుల్లలు. మరలా వచ్చే ఎండాకాలం వరకు కూడా రావాలి ఆ పుల్లలు అని. అయితే
ఏం జరిగిందంటే ఒకసారి ఇలాగే నేను మా అమ్మగారు పొలాలకు వెళ్ళాము. నాకైతే చాలా చిన్న వయసు అనమాట. ఒక 10 సంవత్సరాలు అలా ఉంటాయేమో. 10 11 అలా 12 అట్లా ఆ ఏజ్ అనమాట. అయితే ఏం జరిగిందంటే మాకటు తాటికాయలు ఎక్కువ ఉంటాయండి. ముంజులు పేరు వినే ఉంటారు. ఆ ముంజులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ చెట్లు తాటి ముంజలు అనేవి ఎక్కువ ఉంటాయి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఇంకా నేను మా అమ్మ వెళ్ళాము, పుల్లలకని వెళ్ళాము. అక్కడ ఏం జరిగింది, పుల్లలు కట్టుకున్నాము, మోపు కట్టుకున్నాము. ఆ పుల్లలన్నీ తీసుకున్నాం, మోపు కట్టుకున్నాం, చెరొక మోపు కట్టుకున్నాం. మోపు కట్టుకొని నాకు ఎత్తింది మోపు మా అమ్మ. మా అమ్మ కూడా ఎత్తుకుంది. వస్తా వస్తా దారిలో ఏం జరిగిందంటే ఒక కాలువలో తాటి ముంజలు కనిపించినాయండి. తాటి ముంజలు కనిపిస్తే ఇంకా అవి తినాలని కోరిక కలిగింది. అవి ఎలాగైనా తినాలి, లేదంటే ఇంటికి తీసుకువెళ్ళాలి అని. అయితే ఈ పొలాల మోపులు కింద పడేసిందండి. కింద పడేసి ఆ కాలువలోకి దిగి, నీళ్లు లేవులే కాలువలో, అంతా పొడి కాలువ అనమాట అది. అయితే ఆ కాలువలోకి దిగి తాటి ముంజలు చూసింది. అవి ముదిరివా, లేతవా, మంచివా, చెడ్డవా అని చూసింది. బాగున్నాయి. బాగుండే ఇప్పుడు కత్తి కావాలి కదా, అవి కొట్టుకొని తినాలంటే ఇంకేం జరిగింది, చూసింది, చుట్టుపక్కల చూసింది అనమాట. పొలాలు ఉంటాయి కదా, అన్నీ తాటి ముంజలు కొట్టేవాళ్ళు ఎక్కువ అనమాట. అటు మగవాళ్ళు ఆ పైకెక్కి ఎవరి తోటలు ఎదురాళ్ళు పైకి ఎవరి తాటికాయలు వాళ్ళు కోసుకుంటారు. అయితే అలాగే చూసింది. చూసి ఒక పక్కన చేలో పని చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు పని చేస్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ వాళ్ళని అడిగిందనమాట. కత్తి కొడవలి లాంటిది ఏమన్నా ఉందా, ఉంటే ఇవ్వండి ఇప్పుడే ఇస్తాను అని. వాళ్ళు దేనికమ్మా అని అడిగారు. అడిగితే ఇలాగ అక్కడ తాటికాయలు 2 ఉన్నాయి, కొట్టుకుంటాను, పిల్ల అడుగుతుంది అని చెప్పిందనమాట. చెబితే ఇంకా సరే తీసుకెళ్ళమ్మా, జాగ్రత్త అది అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెబితే ఏం జరిగింది, తీసుకొచ్చింది, కొట్టిందండి. కాయలన్నీ కొట్టింది. ఒక 5-6 కాయల దాకా కొట్టింది. తిన్నాము. ఇంకా లాస్ట్ కాయ కొడదామని చెప్పి, ఇంక ఇదే లాస్ట్ అమ్మ, ఇంకెళ్దాం. నేనేం రామ్మ వెళ్దాం అని అంటున్నా. వెళ్దాం ఈ ఒక్క కాయ అని చెప్పి కాయలన్నీ కొడుతుంది. కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని లేతవి, కొన్ని మంచి, కొన్ని చెడ్డవి అలా వస్తున్నాయి అన్నమాట. ఇంకంది, ఈ ఒక్క కాయ అమ్మ, ఈ ఒక్క కాయ కొట్టి వెళ్దాము లాస్ట్గా, ఏం మదా, ఈ ఒక్క కాయ కొట్టి వెళ్దాము ఇంటికి అని చెప్పింది. సరే కానీ అని చెప్పి ఏడు మొహం పెట్టి నేను అలా నుంచొని ఉన్నాను. ఆ కత్తి కొడవలు తీసుకొని ఆ కాయ మీద వేసిందండి. వేయటం ఆమె బొటన వేలు గోరు వరకు తెగి పడిపోయింది. అసలుకి ఇంకేముంది, నెత్తురు వచ్చింది కూడా చూసుకోవట్లేదు ఆమె, కాయనే చూస్తుంది. తర్వాత చూస్తే ఉంది నెత్తురు, చూస్తే ఉంది ఆ ఏలు సగం వరకు వెళ్ళి పడిపోయింది పక్కన మొక్క. ఆ మొక్క పడిపోయింది. ఇంకా అసలు నా అమ్మ అంటుంది ఆమె. అసలు నాకేమో చిన్నపిల్లని అమ్మ నేను ఏడుస్తున్నాను నెత్తురు చూసి. ఇంకా అసలు మా అమ్మ అయితే అల్లాడిపోయింది. అసలు ఆ సిచ్యువేషన్ మరి ఆమెకైతే గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే మాత్రం అది ఇప్పటికీ తలుచుకుంటే ఒక్క తాటికాయ కోసం ఏలు నరుక్కుంది మా అమ్మ అని చెప్పేసి చాలా బాధ, ఏడుపు. అసలు అది మరి తెలివనాలో మరి పిచ్చి అనాలో నాకైతే అర్థం కాదు. అసలు ఇంకా బాగా అసలు మొత్తం నెత్తురు మయమైపోయింది ఆ చెయ్యి అంతా. ఇంకా అక్కడ పక్కన పని చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పిలుచుకొని వచ్చాను. మా అమ్మది ఏలు ఎలాగా తెగిందని చెప్పి వాళ్ళు వచ్చారు. పరుగున వచ్చి ఇంకా అక్కడ ఏవో ఉంటే ఇంకా కట్లు కట్టి తొందరగా వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళాక మా నాన్నగారికి చెప్పింది, సమాచారం ఇచ్చింది. అప్పట్లో కొన్ని ఫోన్లు కూడా లేవు కదా, ఎవరో కనిపిస్తే రోడ్డు మీద పలానా ఆయన్ని రమ్మని చెప్పయ్యా ఇట్లాగని చెప్పింది. మా నాన్న ఇంకా పరుగున సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడు. అప్పట్లో బైకులు కూడా లేవు. సైకిల్ మీద వచ్చాడు. ఇంకా వచ్చి ఏలు చూసి అయ్యో పాపం అని అంటాడేమో అనుకున్నాను,
కానీ లేదండి, మా అమ్మని తిట్టాడు. ఇంకా మామూలుగా తిట్టలేదు. ఏలొక్కటే ఎందుకు కోసుకున్నావు, కోసుకోపోయావా అని చెప్పేసి. పాపం మా అమ్మ అసలుకే ఏలు తెగిన బాధలో ఉంటే మా నాన్న ఇంకా తిడతనేసరికి ఆమెకి ఇంకా బాధ ఎక్కువైందనమాట. ఇంకా అయితే చుట్టుపక్కల జనం ఏమన్నా కానీ నవ్వుతున్నారు. అరే తాటికాయ కోసం ఏలు కోసుకుందంట పలానా ఆమె అని చెప్పి నవ్వుతున్నారు. అసలు మా బాధలో మేముంటే వాళ్ళ నవ్వులకి ఇంకా బాధ ఎక్కువ వేసింది నాకైతే అసలుకి. అసలు మా అమ్మ బాధ మామూలు బాధ కాదు. కానీ ఇప్పటికీ ఆ చేతిగూర అనేది ఎన్నిసార్లు తీసేపించుకుందో అప్పుడు పోయిన గోరు ఇప్పటికి కూడా బాగోలేదండి. ఆ గోరు ఇప్పుడు కూడా పుచ్చుగానే ఉంటుందన్నమాట ఆమె చేతికి. పాపం ఆమె చేతి గోర్లు కాలు గోర్లు అన్నీ ఏందో పుచ్చు. అవి పాపం అట్టాగే పని చేస్తూ ఉండేది అనమాట. పొలం కేజీలు పత్తికొచ్చిన వంటకి వెళ్ళినా కొన్నిసార్లు అయితే ఆ గోరులోకి మట్టి వెళ్ళి చీము అంతా పట్టి అసలు ఎంత బాధపడిద్దో ఒక్కోసారి ఆ గోరుకే జట్టలాగా లేసిద్ది అనమాట. అయినా కానీ అసలు ఇంకా పాపం ఇంక అప్పటి నుంచి నాకు నా జీవితంలో చేదు సంఘటన అంటే ఇది ఒక్కటేనండి. మా అమ్మ నా కళ్ళతో చూశాను ఆమె ఏలు కోసుకొని అమ్మ అమ్మ అని అల్లాడతాం, నేనేమో అమ్మ అమ్మ అని ఏడవటం అసలు ఎప్పటికీ మర్చిపోను అనమాట. అది అసలు ఎంత బాధేసిద్దో ఆ సంఘటన తలుచుకుంటే. ఇంకా ఇంకా అది చాలా రోజులకు నయమైంది. దానికి తుప్పు ఇంజక్షన్లని అవని ఇవని చెప్తూ చేపించాడు మా నాన్న. అయితే ఇంకా అది అలాగా ముగిసిపోయిందండి. కానీ మా అమ్మ అసలుకి ఎంత అసలు ఏం ఆలోచించిందో ఏమో ఆ క్షణాన. ఆ రోజు మరి అలాగా రాసి పెట్టుందేమో, అలాగ తెగాలి వేలు, రక్తం కళ్ళ చూడాలి అని తెలియదు. కానీ అసలుకి ఎంత బాధాకరమైన సంఘటన అంటే అంత బాధాకరమైన సంఘటన. మా అమ్మకు కూడా గుర్తుండి ఉండదు ఇది ఇంతలాగా నేను గుర్తుపెట్టుకున్నానని. ఆమెకు కూడా గుర్తుండి ఉండదు నాకు తెలిసి. పాపం ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది కదా జరిగి. ఒక 20-30 ఏళ్ళు అవుతుంది జరిగిపోయి కూడా. ఒక 20 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు అలాగా జరుగుతుందన్నమాట. అయితే ఇంకా అలా చేసుకుంది అప్పుడు. ఇంకా ఈ స్టోరీ అయితే అయిపోయింది. ఈ ఏలు కటింగ్ స్టోరీ అనమాట ఇది. చూశారు కదండి, అంట్లు చూస్తుండగానే తోమేసింది. ఆ బకెట్లో నీళ్ళు అలానే ఉన్నాయి, చూసారా, గమనించారా మీరు? ఆ బేషన్ కూడా కడిగిద్ది, ఆ కింద బండలు కూడా కడిగిద్దండి. కానీ ఆ నీళ్ళు అయిపోవు. అమ్మ ఏందమ్మా నువ్వేందమ్మా ఎలా కడిగావమ్మా? నా వల్ల అయితే అసలు కాదు, మా పిల్లల వల్ల అయితే అసలే కాదు. పైన అంట్లు కడగడానికి చేస్తారు ఆ బకెట్లో నీళ్ళు. అంట్లు కడగడానికి ఇంకో బకెట్ నీళ్ళు తీసుకుంటాం మేమైతే అని చెప్పి చెబితే మరేందనుకుంటున్నా, మరి ఇదే పొదుపు ఆదాయం అంటే అనేది సబ్బు ఎక్కువ పెట్టదు, బూడిదతోనే రుద్దిద్ది అంట్లు. బుట్ట అంట్లు తోమింది, చూసారండి. బకెట్లో నీళ్ళు అలానే ఉన్నాయి, చూసారు కదా. మళ్ళీ బకెట్లో నీళ్ళు మురికి అవ్వలేదు, అలాగని ఎంగిలి లేదు ఆ నీళ్ళల్లో.